వ్యభిచారం అనే మాట కొత్తదేమీ కాదు, పూర్వకాలం నుండి ఉన్నదే. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అన్యం పుణ్యం ఎరుగుని అమాయకమైన అమ్మాయిలు ప్రేమ ముసుగులో వంచబడి ఈ ఊబిలోకి దింపబడుతున్న వారు కొందరైతే, దీని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి ఎయిడ్స్ వంటి మహమ్మారిని అంటించుకుని కుటుంబం మొత్తానికి క్షణక్షణం ఒక నరకంలా తయారు చేస్తున్న అబ్బాయిలు మరికొందరు. కొన్ని రోజుల క్రిందట కూకట్పల్లి ప్రాంతంలో ఇలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్తలు మనం చూశాం. ప్రస్తుతం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి 3 యువతులు, 1 యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 2 యువతులు బంగ్లాదేశ్ నుంచి, మరొకరు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన యువకుడు కూడా బంగ్లాదేశ్కు చెందినవాడని తేలింది. వీరంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గోపాలపురం పోలీసులకు అప్పగించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బూమ్ బూమ్ అనే ఫ్లాట్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన దాడిలో థాయిలాండ్, బంగ్లాదేశ్కు చెందిన 2 యువతులను రక్షించారు. నాయక్ అనే నిర్వాహకుడు సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి విటులకు అందుబాటులో ఉంచుతున్నాడు. పట్టుబడిన యువతుల్లో ఒకరు గత డిసెంబర్లో అక్రమంగా సరిహద్దు దాటిరాగా, మరొకరు ట్రావెల్ వీసాతో వచ్చి వ్యభిచారం చేస్తున్నారు. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి యువతిని తీసుకొచ్చిన ఏజెంట్, థాయిలాండ్ మహిళ, వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హైదరాబాద్ నగరంలో వ్యభిచారం ఒక సమస్యగా మారుతోంది. పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ వివిధ రూపాల్లో ఈ దందా కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇతర దేశాల నుంచి మహిళలను అక్రమంగా రప్పించి కొన్ని ముఠాలు వ్యభిచారం చేయిస్తున్నాయి. నిర్వాహకులు నేరుగా కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా ద్వారా వీటిలను ఆకర్షిస్తున్నారు. పట్టుబడిన ముఠాల్లో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల వ్యక్తులు కూడా ఉంటున్నారు. ఒక పెద్ద నెట్వర్క్ ద్వారా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. రెసిడెన్షియల్ ప్రాంతాలు, సర్వీస్ అపార్ట్మెంట్లు, బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లను అడ్డగోలుగా మార్చుకుని సైలెంట్గా పాడుపని చేయిస్తున్నారు. ఎవరికి వారు ఇది ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుని జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.